హాయ్ అండి. నమస్తే. నేను మీ మాలతి. బాగున్నారా అండి అందరూ? నేనివాళ కర్మ ఎలా పనిచేస్తుందో చెప్తానండి. ఒక మామిడి చెట్టుంది. దానికి చాలా కాయలున్నాయి. ఆ చెట్టుకున్న కాయల్ని కళ్ళు జూసినాయి. కానీ కళ్ళు మాత్రం చెట్టు వరకి ఎళ్ళలేవు. అందుకని కాళ్ళు వెళ్ళినాయి. కాళ్ళు ఆ మామిడి చెట్టు వరకు వెళ్ళినాయి. చూసిన కళ్ళు, వెళ్ళిన కాళ్ళు ఆ కాయని తెంపలేవు గాబట్టి అదే కోయలేవు గాబట్టి చేతులు కోసినాయి. కోసిన చేతులు కాయని తినలేవు గాబట్టి నోరు తిన్నది. అంతే గదా! కోసిన చేతులు ఆ కాయని తినలేవు గాబట్టి నోరు తిన్నది. అప్పుడేమైంది? తోటమాలి చూషిండు. తోటమాలి చూసి వీపు మీద కొట్టిండు. ఇక్కడేమర్థమైంది మనకి? కాయల్ని నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది. చివరికేమైంది? కళ్ళు ఏడ్చినాయి. వీపు మీద కొడితే తోటమాలి వీపు కాకుండా కళ్ళేడ్చినాయి. అంటే ముందు ఏ కళ్ళైతే చూసినాయో చివరికి ఆ కళ్ళే ఏడ్చినాయి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎవరు చేసిన కర్మను వారే అనుభవిస్తారు ఖచ్చితంగా. ఎవరు చేసిన కర్మని వాళ్ళే ఖచ్చితంగా అనుభవిస్తారండి. అది ఎవరైనా సరే. కొందరు అనుకుంటారు ఏదైనా తప్పు చేసే ముందు చేసిన తర్వాత చేసేటప్పుడు కూడా ఎవరు చూడట్లేదులే, ఇక్కడ ఎవరున్నారని, చుట్టుపక్కల ఎవరు లేరు, నేను చేసిన తప్పు ఎవరు చూడలేరు అని అనుకుంటారు. కానీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఖచ్చితంగా తిరిగి మన దగ్గరకే చేరుతుంది. పైవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తాడు.